ఈ ఉన్నటువంటి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాకు గల్లీలో ఉన్న రాహుల్ గాంధీని పిలిపించి ఇక్కడ ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గల్లీలో పిలిపించి ఇక్కడనే చిక్కడపల్లి మా దగ్గరని అందరికి మాట్లాడి మా కిరణ్ తోటి దగ్గర చేమిలే చేసి क्या बोलिए चाहे बेटा क्या बोलिए बोलतो क्या बोली तो मेरे को माँ प्रभुत्व आके को 2 लाख जॉब में नोटिफिकेशन में मैं प्रभुत्व मैं हमारे प्रभुत्व भर्ती करेंगे। राहुल गांधी तुम किधर जा रहे? मैं हमारा हमारा घोषा तुम्हारे का नहीं दिखा ना आए के तुम आए के जाके गाली के जाके ఇదే నా మీ ప్రభుత్వం అడుగుతున్నా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి 30 లక్షల నిరుద్యోగం మొట్టకు పట్టణం నింపి ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలను హామీ ఇచ్చి దొంగ హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఎట్టిపోయారు మీరు? మీకు పెళ్లిళ్ళలో ఉన్న సోయి ఏడ పడితే 10 సార్లు గల్లీలు ఢిల్లీ దగ్గర ఉన్న సోయి ఢిల్లీకి వెళ్తావు అంటే ఢిల్లీకి వెళ్తావు అంటే 100 సార్లు ఢిల్లీకి వెళ్తావు. ఇక్కడ పక్కనున్న ఓడిఎం మాల్లో వచ్చిన సిగ్గుందా నీకు అడుగుతున్నా. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీ సీఎం రేవంత్ రెడ్డి గారు సిగ్గుందా అడుగుతున్నా. మీ ప్రభుత్వంలో ఒకడు ఏమంటాడు 50,000 ఉద్యోగాలు భర్తీ చేసిన అంటాడు, ఒకడేమంటాడు 70,000 ఉద్యోగాలు నింపిన అంటాడు. మీరు రావున్నా మేము బరాబర్ అడుగుతున్నాం 100% మీకు దమ్ముంటే రండి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏమి ఎమ్మెల్యే వచ్చినా మంత్రి వచ్చినా రండి. బల్మూరి వెంకట గారు ఇక్కడ ఎటుపోయారు మీరు మా నిరుద్యోగులు వాడుకోలేదా? మీ ఆత్మసాక్షి చెప్పండి, చిత్తశుద్ధి లేదా మేమంటే? ఈ నిరుద్యోగులు అంటే ఎంత చులకలైపోయిందా మీకు? ఒక్కళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దగా కోరు బడా కోరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దశ తొలి దశ ఉద్యమంలో 2,000 ఉద్యోగాలను పొట్టన పెట్టుకుంది. నిన్న మొన్న 13-14 మంది పొట్టన పెట్టుకుంది. ఇదేనా మీ పాలన? 20 లక్షల మంది నిరుద్యోగులు పట్టణం 5 రూపాయలు భోజనం చేసి మా కడుపులో రూమ్ రెంట్ లేక మేము 30 దిప్పలు పెట్టి మేము కష్టపడి చదువుతున్నాం. జీపీ అన్న పోస్టులు అన్నారు, అది లేదు. గ్రూప్స్ అన్నారు, మెగా డిఎస్సీ అది లేదు. పీసీ అన్నారు, అది లేదు. ఏం లేదు. కాలయాపన చేస్తుంది తప్ప మీ ప్రభుత్వం ఏమీ లేదు. నిరుద్యోగుల భరోసా లేదు. రైతులకు నిరుద్యోగుల భరోసా లేదు. నువ్వు మాయ మాటలు చెప్పి మొత్తం కాలయాపన చేస్తున్నావు. స్టూడెంట్కు హామీ ఇప్పటికీ నేను పీజీ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ స్టూడెంట్, ₹1 పడలేదు స్కాలర్షిప్. ఇదేనా మీ పాలన? ఒక్క నిరుద్యోగుల హామీ మాకు రావాల్సినది నువ్వు ఇచ్చిన హామీలు మేము ఎందుకు కొట్లాడుతున్నాం? అంటే మా మిత్రులు తీసుకోపోయి 4 పోలీసులు యాడికాడికి కట్టడి చేసి గృహ నిర్మాణం చేసి జైల్లో పెట్టిస్తూ ఉన్నారు. ఇదా మీ ప్రభుత్వం? ఇదా నీ ప్రజాపాలన? ప్రజాపాలన అంటే ఇదానా? ప్రజాపాలన అంటే ఇదా? ఇది ప్రజా పాలన కాదు. ఇది నిరుద్యోగుల ఆత్మహత్యల పాలన, ఇది నిరుద్యోగుల గోసా పాలన, ఇది నిరుద్యోగుల ఆత్మహత్యల బలిదానాల పాలన. మరే 2,000 మంది పొట్టను పెట్టుకున్నా రేవంత్ రెడ్డి గారు. నేను చెప్తున్నా బరాబర్, ఇది రానున్న అసెంబ్లీ సెలక్షన్ లో నిరుద్యోగుల గురించి ఏ పార్టీ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, లేని కాంగ్రెస్ హామీలు ఈ దొంగ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు బరాబర్ కాంగ్రెస్ మా నిరుద్యోగుల గురించి మాట్లాడకపోతే తెలంగాణ మొత్తం తగిలబడిపోతుంది. మా నిరుద్యోగుల గురించి తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ నోటిఫికేషన్ సాధించిన పెద్ద లెక్క కాదు. బరాబర్ చెప్తున్నా, మా పొట్టలు కాలుతున్నాయి, మా ఆత్మశాంతి నశిస్తున్నాయి. అందుకనే మేము ఎంత బాధ ఎండలో నిలబడి ఇటు నుంచి మాట్లాడుతున్నాం. రండి ఇక్కడ సిటిజన్లు రండి, మీరు మాతో పెట్టండి. మీరు పెళ్లిళ్ళలో పోతారు, ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీ మీద ఉన్న నిరుద్యోగులు లేదా అంటే నిరుద్యోగులు అంతా తమాషా అయిపోతురా? జీపీ ఉన్నారు, ఒక్క నోటిఫికేషన్ కాలే. జెండర్ రిక్రూట్మెంట్ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే. వచ్చిందంటే నిరూపించండి, మేము ముగ్గురు రాలి ఇదే తట్టాపుట చదువుకొని ఇంటికి వెళ్ళిపోతాం. నువ్వే అన్నారు కదా బెండకాయలు ముదిరిపోతున్నారు. ముదిరిపోతే నీ కళలు కనిపేదా? రేవంత్ రెడ్డి గారు సీఎం, మీరు ఒక సీఎం అయితే మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి. ఇక్కడ 10,000 ఇక్కడ మంది ఉన్నారు, లక్షల మంది ఉంటే మీటింగ్ పెట్టండి. మీరు రానున్న అసెంబ్లీ ఎలక్షన్ లో మాట్లాడాలి. బరాబర్ మాట్లాడకపోతే రానున్న మంచిది కాదు. మాట్లాడే మాకు ఎప్పుడు నిరుద్యోగాలు ఇస్తాడు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడు, మాకు హామీ ఇవ్వండి. మీకోసం మేము కష్టపడినాం. మీకోసం మేము ఊర్లలో పోయి కాలు మొక్కి అమ్మాయ్య కాలు మొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతుందని అన్నాం. కానీ బతుకులు మారలే. ఈ రోజు మా ఆత్మహత్యలు మారుతున్నాయి. మేము విన్నవిస్తున్న ఒకటే, రానున్న అసెంబ్లీ సమావేశంలో మా గురించి మాట్లాడాలి.